హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను తాటి తేగల గురించి చెప్దామనుకుంటున్నానండి. తాటి చెట్టు వల్ల అన్నీ యూజెస్ అండి. మనకి తాటాకులతో పందిళ్ళు వేస్తారు. ఇంటికి పైకప్పులా వేసుకోవడానికి కూడా తాటాకులు యూజ్ చేసేవారండి. అలాగే తాటి దుంగలతో కూడా ఇల్లు కట్టుకునేవారు. ఇంకా తాటి వేర్లు, తాటి కాయలతో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. దీనికి కాయ కాసే స్టార్టింగ్లో దాని నుండి కళ్ళు కూడా తీస్తారండి. దాన్ని తాటికళ్ళు అంటారు. తాటికళ్ళు చాలామంది తాగుతారండి. ఇది చాలా ఫేమస్ కూడా పల్లెటూరుల్లో. చెట్టుకి ఇలా కుండ కట్టి కళ్ళును తీస్తారండి. ఇది తాటికళ్ళు చాలా మంచిది కూడానండి. తీసిన వెంటనే తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. ఆ తర్వాత కాస్త ముదిరాక ముంజికాయలు వస్తాయి. ఈ ముంజికాయల్లో ఇలా గుంజు తీసుకుని సమ్మర్లో హీట్ తగ్గడానికి కూడా తింటాము. ఆ ముంజికాయలు కాస్త ముదిరితే ఇలా తాటికాయలు అవుతాయి. ఈ తాటికాయల నుంచి పేసం తీసి రొట్టెలు, గారెలు, బూరెలు అన్నీ చేసుకుంటాం కదా. ఆ పేసం తినేస్తాము. ఇలా మిగిలిన టెంకల్ని భూమిలో కప్పెడితే ఇలా తేగలు అవుతాయి. భలే ఉంది కదండి. చాలా యూజెస్ కూడా ఉన్నాయి. అలాగే ఒక జనరేషన్ నుంచి ఇంకోటి మనకి ఫుడ్గా ఉపయోగపడుతుంది కదా ఈ తాటి చెట్టు. మనం రసాయనాలు, ఎరువులు ఏమీ వాడకుండా న్యాచురల్గా ఒకదాని నుండి ఇంకో దానిలా భలే మారుతుంది కదా ఈ తాటి చెట్టు నుండి మనకు వచ్చే ఫుడ్ అంతా. అలాగే కాలానికి ఒక ఫుడ్ వస్తుందండి దీని నుండి. వేసవి కాలంలో ముంజికాయలు వస్తాయి, వర్షాకాలంలో తాటికాయలు వస్తాయి, శీతాకాలంలో ఇలా తేగలు వస్తాయి. వీటికి బుర్రలు కూడా ఉంటాయి. వాటి నుండి బుర్ర గుంజు కూడా తినొచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే తేగలు తినడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. చలికాలంలో కాస్త ఆకలి తక్కువగా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా. ఈ తేగలు తినడం వల్ల డైజెషన్ పెరుగుతుంది. ఈ తేగల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తేగలను కూడా తినొచ్చండి. వీటి వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇంకా ఇందులో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి. పిల్లల్లో ఎముక బలాన్ని కూడా ఇస్తాయి. మీ పిల్లలకి తప్పకుండా తేగలు పెట్టండి. హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుందండి ఈ తేగలు తినడం వల్ల. తేగల్ని ఇలా ఉడకబెట్టి తినొచ్చు, లేదంటే ఇలా పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకుని మరీ తినొచ్చండి. నాకైతే ఇలా కాల్చిన తేగలు తింటేనే చాలా ఇష్టం. మీకే తేగలు ఇష్టమో మరి కామెంట్లో చెప్పండి. ఉడకబెట్టిన తేగలు ఇష్టమా, కాల్చి ఉంచిన తేగలు ఇష్టమా? కాల్చిన తేగలైతే కాస్త 2-3 రోజులు నిల్వ ఉంటాయండి. ఉడకబెట్టిన తేగలు త్వరగానే జిగురొచ్చి పాడైపోతాయి. 1 రోజు 2 రోజుల కన్నా ఉండవండి. ఇలా నిప్పుల్లో నేనే కాల్చుకుని తేగలను ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ తేగలు బాగా చల్లారేగానే తినాలి. ఇదిగోండి, కుక్కర్లో కాస్త సాల్ట్ వేసి కూడా ఉడకబెట్టి ఉంచాను. ఈ 2 తేగల్ని ఇలా నీట్గా బాగు చేసుకుని ముక్కల్ని ఇలా సెపరేట్గా చేసుకుని నీట్గా ఉంచుకుని నమలు తింటూ వస్తే టైంపాస్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగో ఈ లోపల ఉంది చూడండి, దీన్ని చందమామ అంటాము. చందమామ తింటే చదువు రాదని అంటారు. ఎందుకంటే చందమామ తినకూడదండి, త్వరగా డైజెషన్ అవ్వదు. అందుకే అలాగని అంటారు. ఆ చందమామ నుండి మళ్ళీ మొక్క వచ్చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా తేగలు తినండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.